ఈరోజు మెన్ స్టాక్ రోడ్ మ్యాప్ గురించి చూద్దాం గైస్. రైట్, మెన్ స్టాక్ అంటే ఫుల్ స్టాక్ అని. ఫుల్ స్టాక్లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ 3 కవర్ అవుతాయి. ఫ్రంట్ ఎండ్కి వస్తే హెచ్టిఎంఎల్ నేర్చుకోవాలి గైస్. హెచ్టిఎంఎల్ యూజ్ చేసి వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాం. అందులో డిస్ప్లే అయ్యే కంటెంట్ మనకి హెచ్టిఎంఎల్లో ఉన్న ట్యాగ్స్ యూజ్ చేసి డిస్ప్లే చేస్తాం. అందులో పారాగ్రాఫ్ ట్యాగ్ అని, హెడ్డింగ్ ట్యాగ్స్ అని, లిస్ట్ డిస్ప్లే చేయడం లిస్ట్ ట్యాగ్స్ ఉన్నాయి, ఫామ్ ట్యాగ్ ఉంది, టేబుల్ ట్యాగ్స్ ఉన్నాయి, బటన్ ట్యాగ్స్ ఉన్నాయి, యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి లింక్స్ క్రియేట్ చేయడానికి, తర్వాత ఆడియో ట్యాగ్ ఉంది, వీడియో ట్యాగ్ ఉంది. ఇవన్నీ నేర్చు. నెక్స్ట్ గైస్ సిఎస్ఎస్ యూజ్ చేసి మనం హెచ్టిఎంఎల్ యూజ్ చేసి క్రియేట్ చేసిన కంటెంట్కి స్టైల్స్ అప్లై చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ ఇందులో సెలెక్టర్స్ అంటే ఏంటో నేర్చుకోవాలి. ఆ నెక్స్ట్ సంథింగ్ బాక్స్ మోడల్ అంటే ఏంటి, ఆ నెక్స్ట్ రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటి, తర్వాత లైక్ మనకి లేఅవుట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, తర్వాత యానిమేషన్స్ ఎలా అప్లై చేస్తాం తెలియాలి. నెక్స్ట్ జావాస్కి వెళ్తే జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రంట్ అండ్ ఇది డైనమిక్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇందులో ఉన్న టాపిక్స్ వచ్చేసి వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, డామ్ మ్యానిపులేషన్ ఎలా హ్యాండిల్ చేస్తాం, అసింక్రోనస్ జావాస్క్రిప్ట్ అనేది ఎలా హ్యాండిల్ చేస్తాం, లైక్ మాడ్యూల్ ప్యాటర్న్ అంటే ఏంటి, బాబెల్ అంటే ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత గైస్ రియాక్ట్ వచ్చేసి మనకి జావాస్క్రిప్ట్ యొక్క లైబ్రరీ. ఇది కూడా మనం ఫ్రంట్ ఎండ్ డైనమిక్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ ఇందులో ప్రాప్స్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, ఏపీ కాల్స్ ఎలా హ్యాండిల్ చేస్తాము, సంథింగ్ రౌటింగ్ ఎలా హ్యాండిల్ చేస్తాము, సంథింగ్ పర్ఫార్మెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేస్తాము అనేది నేర్చుకుంటే సరిపోతుంది. రైట్, ఆ నెక్స్ట్ గైస్ బ్యాక్ ఎండ్కి వెళ్తే నోడ్ అండ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. లైక్ నోడ్ చేసే ఫ్రేమ్వర్కే ఎక్స్ప్రెస్ చేసి, మరి ఎక్స్ప్రెస్ చేసి యూజ్ చేసి సర్వర్ని క్రియేట్ చేస్తాం, ఏపీఎస్ క్రియేట్ చేస్తాం, మిడిల్ వేర్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూడాలి. రైట్, ఆ తర్వాత అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, ఆ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఆ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో చూడాలి. నెక్స్ట్ డేటాబేస్ గైస్ మాంగోడిబి డేటాబేస్ యూజ్ చేసి మనకు డేటాని పర్మనెంట్గా స్టోర్ చేయాలి. లైక్ ఆ డేటా సంథింగ్ యూజర్ సంబంధించింది, ప్రొడక్ట్ సంబంధించింది, ఆర్డర్స్ సంబంధించిన డేటా, ఇలాంటి డేటా అంతా కూడా ఉంటుంది. మరి ఎవరీ డేటా కూడా ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో డేటాని స్టోర్ చేయాలి. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే ప్రాసెస్ని మనం స్కీమా అంటాం. మరి ఆ స్కీమా క్రియేట్ చేసిన తర్వాత మోడల్ని క్రియేట్ చేయాలి. ఆ మోడల్ని యూజ్ చేసి డేటాబేస్లో డేటాని స్టోర్ చేస్తాం. ఇవి నేర్చుకుని సరిపోతుంది గైస్. మనకి ఎండ్ టు ఎండ్ లైక్ మెన్ స్టాక్లో అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్.